అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో మార్చి నెలలో అంటే పాల్గొన మాసంలో గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపన, అద్దీలు మారుటకు ఇలా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ ఏ తేదీల్లో అనుకూలంగా ఉంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి 2025 సంవత్సరంలో మార్చి నెల శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన శుద్ధ విద్యా తిథి శనివారంతో మొదలయ్యి శ్రీ విశ్వావాసు నామ సంవత్సరం చైత్ర శుద్ధ విధియ సోమవారం వరకు అయితే ఉంటుందండి. కాబట్టి మనకి ఈ 2025 సంవత్సరంలో మార్చి నెల మొత్తం మనకి పాల్గొన మాసం అయితే ఉందండి. ఈ పాల్గొన మాసం శుభమాసమేనండి. ఈ మాసంలో మనకి గృహప్రవేశం, గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి చాలా ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అవి ఏమిటి, ఎప్పుడెప్పుడు ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. మార్చి 1 శనివారం ఈ రోజు పాల్గొన శుద్ధ విద్యా తిథి పూర్వభాద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దీలు మారుటకు, ఇంకా శంకుస్థాపన ఇటువంటి గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంకా మార్చి 2వ తేదీ ఆదివారం ఈ రోజు తదియ తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంకా మార్చి 3 సోమవారం ఈ రోజు చవితి తిథి రేవతి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దీలు మారుటకు ఇలా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. మార్చి 6వ తేదీ గురువారం ఈ రోజు సప్తమి తిథి రోహిణి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. మార్చి 7 శుక్రవారం ఈ రోజు అష్టమి తిథి మృగశిర నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా గృహప్రవేశం, గృహారంభం, అద్దీలు మారుటకు, శంకుస్థాపన ఇటువంటి గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. మార్చి 8 శనివారం ఈ రోజు నవమి తిథి ఆరుద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మనం గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా మార్చి 9 ఆదివారం ఈ రోజు దశమి తిథి పునర్వసు నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దీలు మారుటకు ఇలా గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా మార్చి 10 సోమవారం ఈ రోజు ఏకాదశి తిథి పుష్యమి నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. మార్చి 12 బుధవారం ఈ రోజు త్రయోదశి తిథి మకా నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మనం గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా మార్చి 14 శుక్రవారం ఈ రోజు పౌర్ణమి తిథి ఉత్తర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహప్రవేశం, గృహారంభం, అద్దీలు మారుటకు, శంకుస్థాపన ఇటువంటి గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా మార్చి 15 శనివారం ఈ రోజు పాడ్యమి తిథి ఉత్తర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. మార్చి 16 ఆదివారం ఈ రోజు విద్యా తిథి హస్త నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా మార్చి 17 సోమవారం ఈ రోజు తదియ తిథి చిత్త నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహప్రవేశం, గృహారంభం, అద్దీలు మారుటకు, శంకుస్థాపన ఇటువంటి గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా మార్చి 30 ఆదివారం చైత్ర శుద్ధ పాడ్యమి తిథి రేవతి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఈ రోజు విశేషత వచ్చేసి ఉగాది పర్వదినం అండి. ఇంకా మార్చి 31 సోమవారం ఈ రోజు విద్యా తిథి అశ్విని నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహప్రవేశం, గృహారంభం, అద్దీలు మారుటకు, శంకుస్థాపన ఇటువంటి గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇవండి 2025 సంవత్సరంలో మార్చి నెలలో గృహప్రవేశానికి సంబంధించినటువంటి శుభముహూర్త తేదీలు అయితే మీ జన్మ లేదా నామనక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు ఎంచుకుని మీరు శుభకార్యాలను అయితే నిర్వహించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.